భారతదేశ గర్వించదగ్గ మహానుభావుడు, జ్ఞానవంతుడు, భారతదేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగ నిర్మాతకే కాకుండా భారతదేశ స్వాతంత్ర భారతదేశంలో పునాది లాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ దేశంలో పుట్టినటువంటి సామాన్యుల దగ్గర నుండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలను, వారి హక్కులను ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతికేటువంటి అవకాశాలని, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాల దగ్గర నుండి అభ్యున్నతి చెందినటువంటి వర్గాల వరకు సమానంగా సంతోషంగా ఉండేటువంటి ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఈరోజు మన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే, ఆ నినాదంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపన కూడా చేయడం జరిగింది. అదే తంతుతో ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు సమానంగా ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు భావి తరాలకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.